ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఓటు కార్డుకు ఆధార్ నెంబర్ని బూత్ లెవెల్ అధికారులు వచ్చినప్పుడు అందించాలని లేదంటే ఓటు గుర్తింపును పరిశీలించి తొలగించడం జరుగుతుందని మాచర్ల మండల తహసీల్దార్ గన్నెపూడి లెవి వెల్లడించారు. మంగళవారం లెవి పల్నాడు న్యూస్ తో మాట్లాడారు. నకిలీ ఓటు గుర్తింపు కార్డులను తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని తహసీల్దార్ పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఎవరికైతే ఓటు ఉన్నదో వాళ్ళందరూ ఆధార్ కార్డులు జిరాక్స్ తీసుకొని బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ డోర్ టు డోర్ పట్టణంలో కానీ పల్లెటూరులో గ్రామాల్లో కానీ తిరుగుతుంటారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళ ఓటర్ని దానికి అనుసంధానం చేసుకోవాలి. అట్లా చేసుకున్న వల్ల మీ ఓటు ఉంటుంది, లేని వల్ల ఎంక్వైరీ చేసి మీరు గ్రామంలో లేనట్లు భావించి తీసివేయకూడదు. కనుక మీరందరూ వారి యొక్క ఆధార్ కార్డుని జిరాక్స్ కాపీలు ఇచ్చి వచ్చిన బిఎల్ఓకి ఎలక్షన్ కమిషన్ వారికి సహకరించవలసిందిగా కోరుతుంది. దీనివల్ల డూప్లికేటింగ్ అనేది గ్రామంలో లేని ఓటర్లన్నీ ఫిల్టర్ అయిపోతే ప్రజాస్వామ్యం బాగా సక్సెస్ అవుతుంది.